హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ రోజు వీళ్ళొచ్చేసి మీ అందరికీ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చెప్పాలి. అది వచ్చేసి ఏంది అంటే, ఎవరైతే యూట్యూబ్ క్రియేటర్స్ అంటే నాలాగా ఎవరైతే యూట్యూబ్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చెప్పేవాళ్ళు చాలా మంది ఉన్నారు కదా! అంటే పెద్ద క్రియేటర్స్ ఉన్నారు. అంతేకాకుండా ఇప్పుడు రీసెంట్‌గా గ్రో అవుతున్న క్రియేటర్స్ కూడా చాలా మంది ఉన్నారు కదా! ఇందులో ఏందంటే కొంతమంది మిస్‌లీడింగ్ ఇన్ఫర్మేషన్ చెప్తున్నారు. అంటే రీసెంట్‌గా అప్డేట్ వచ్చింది కదా! షార్ట్ వ్యూస్‌కి సంబంధించింది. అంటే ఈవెన్ మీరు ఎన్ని సార్లు క్లిక్ చేస్తే అన్ని సార్లు వ్యూస్ కౌంట్ అవుతాయి. ఇప్పుడు చాలా ఈజీగా మనం మానిటైజేషన్ కంప్లీట్ చేసుకోవచ్చు అని చెప్పేసి చాలామంది క్రియేటర్స్ చెప్తున్నారు. కొంతమందొచ్చేసి. సో, దానికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్‌ని ఇప్పుడు నేను క్లారిటీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అసలకి వ్యూస్ అనేవి కౌంట్ అవుతాయా? లేదా? ఒకవేళ కౌంట్ అయితే ఏ విధంగా కౌంట్ అవుతాయి అని చెప్పేసి క్లారిటీ ఇన్ఫర్మేషన్ అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఇక్కడొచ్చేసి ఏంది అంటే చాలామంది క్రియేటర్స్ చెప్పేది ఏందంటే, మీ యొక్క యూట్యూబ్ షార్ట్‌ని ఎన్ని సార్లు చూస్తే అన్ని వ్యూస్ కౌంట్ అవుతాయి. దానివల్ల మనం ఈజీగా మానిటైజేషన్ కంప్లీట్ చేసుకోవచ్చు అని చెప్పి చాలామంది క్రియేటర్స్ చెప్తున్నారు. ఓకేనా? మా ఇన్ఫర్మేషన్ నిజమా? అబద్ధమా? అనే ఇన్ఫర్మేషన్ గురించి మాట్లాడుకుంటే ఏందంటే నిజమే. కానీ దీనికంటూ ఒక పద్ధతి ఉంటుంది. ఓకేనా? అదొచ్చేసి ఏంది అంటే, ఇప్పుడు మీ యొక్క యూట్యూబ్ షార్ట్‌ని మీరు వేరే మెయిల్ ఐడీ నుంచి గాని, వేరే మొబైల్ నుంచి పదే పదే చూడడం వల్ల వ్యూస్ కౌంట్ అవుతాయా అంటే, కౌంట్ అవ్వవు. ఓకేనా? మరి ఎలా కౌంట్ అవుతాయి అంటే, ఇప్పుడు మీరు యూట్యూబ్‌లో షార్ట్స్ అనేది చూస్తూ ఉంటారు గదా! ఒకటి తర్వాత ఒకటి వస్తూ ఉంటుంది గదా! అలా షార్ట్ ఫీడ్‌లో గనక మీ యొక్క షార్ట్ అనేది వేరే వాళ్ళకి కనిపించిందనుకోండి, అప్పుడేమవుతుంది వ్యూ కౌంట్ అవుతుంది. కానీ యూట్యూబ్ అనేది క్లోజ్ చేసి మళ్ళీ ఓపెన్ చేసినప్పుడు, మళ్ళీ మీ షార్ట్ అనేది కనిపించిందనుకోండి, అప్పుడు కూడా మీ యొక్క షార్ట్‌కి వ్యూ అనేది కౌంట్ అవుతుంది. ఓకేనా? ఈవెన్ మీ షార్ట్ మీద ఒక సింగిల్ సెకండ్ గాని, హాఫ్ సెకండ్ టైమ్ స్పెండ్ చేసినా కూడా మీకు వ్యూ అనేది కౌంట్ అవుతుంది. ఓకేనా? అంటే మీరు నార్మల్‌గా ఫోర్స్‌ఫుల్‌గా షార్ట్ ఓపెన్ చేసి మరి చూశారనుకోండి, అలా కౌంట్ అవ్వదు. మీకు నార్మల్‌గా యూట్యూబ్ ఫీడ్స్‌లో పదే పదే వ్యూవర్‌కి కనిపించిందనుకోండి, అప్పుడు మనకేందంటే వ్యూ కౌంట్ అవుతుంది. అప్పుడు ఎన్ని సార్లు చూస్తాడో తనిష్టము. అది ఎన్ని సార్లు యూట్యూబ్ రికమెండ్ చేస్తుందో తనిష్టం. ఓకేనా? సో, దానివల్ల మనకు వ్యూ అనేది కౌంట్ అవుతుంది తప్ప, ఫోర్స్‌ఫుల్‌గా చూడడం వల్ల కౌంట్ అవ్వదు. ఇలా మీరు ఫోర్స్‌ఫుల్‌గా ఓపెన్ చేసి చూశారనుకోండి, దానివల్ల మీకు ఇన్‌వాలిడ్ క్లిక్స్ అండ్ ఇన్‌వాలిడ్ వ్యూస్ కింద కన్సిడర్ అయ్యి, మీ ఛానెల్ అనేది డీమానిటైజ్ అవ్వడానికి ఛాయిస్ ఉంటుంది. లేకపోతే డీయాక్టివేట్ అవ్వడం కూడా ఛాయిస్ ఉంటుంది కాబట్టి, కొంతమంది క్రియేటర్స్ చెప్తున్న ఫేక్ ఇన్ఫర్మేషన్‌ని ఫాలో అయ్యి, మీరు దయచేసి పదే పదే చూడకండి. ఓకేనా? అది షార్ట్ ఫీల్డ్‌లో మాత్రమే కౌంట్ అవుతుంది కాబట్టి, ఇలా నార్మల్‌గా ఫోర్స్‌ఫుల్‌గా చూడకండి. అందరూ మిస్టేక్ చేస్తున్నారు కాబట్టి, ఈ ఇన్ఫర్మేషన్ మీ దగ్గర తీసుకురావడానికి రీజన్. ఓకేనా? సో, ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఎంతో కొంత యూజ్‌ఫుల్ అయితే డెఫినెట్‌గా ఈ వీడియోతో లైక్ చేసి మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకుంటే ఇలాంటి మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అన్నీ కూడా మన ఛానెల్‌లో అప్‌లోడ్ చేస్తూ ఉంటా.